ప్రభు స్తోత్రాలు. దేవాది దేవుడు మరి ఒకసారి మనందరినీ దేవుని వాక్యం వినేదానికి నడిపించినందుకే ఆయన ఎంతగానో స్తుతించాలి. ఈ దినము లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను. He that is mighty hath done to me great things. उस शक्तिमान ने मेरे लिए बड़े बड़े काम किया है. అవును, మన దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తిమంతుడు. మీ జీవితాల్లో ఆయన సర్వశక్తివంతుడు. గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని నడిపించాలి ఈ దినమంతా. అది మా ఆశ, అది మా గురి. కీర్తనకారు 71:10 దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటైన వాడెవడు? దేవుడు గొప్ప కార్యాలు చేస్తా అండి. ఎందుకు? ఆయన గొప్ప దేవుడు అండి. దానికే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 60 గొప్ప దేవా మాకు తండ్రివి అన్నాడు. 126 కీర్తన 3వ వచనంలో యెహో మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోష భరితులమైతివి. దానియేలు 9:22 దానియేలు, నీవు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని అన్నాడు. అవును, యోహాను సువార్త 1:5 50 యోహాను సువార్త 1:50 అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యం చూతు అని అతనితో చెప్పిన. ఎవరితో? నతానీయేలుతో. 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకములో అపవాది, లోకములు శరీరాశ నేత్రాద్యం. దేవుడు మనలో ఉండాలి. సోదరి సోదరుడా, మీ కుటుంబములోనికి మీలోనికి లోకరక్షకుడైన యేసును రమ్మని చెప్పండి. ఆయన మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థిస్తాం. ప్రభువా, మా శ్రోతల్లో మీరు సర్వశక్తిమంతుడు కాబట్టి గొప్ప కార్యాలు చేసి మీ నామాన్ని హెచ్చించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.